రైట్, మా చెల్లి పెళ్ళి ఫిక్స్ అయింది. సో అవన్నీ పనులు స్టార్ట్ అయినాయి. సో దాంట్లో భాగంగా ఇవాళ కార్డ్స్ ఎక్స్చేంజ్ అనమాట. సో మేము ఫస్ట్ కార్డ్ పెళ్ళి కొడుకు వాళ్ళకి ఇవ్వాలి అండ్ వాళ్ళు మాకు ఈరోజు ఇస్తారు. సో ఈరోజు కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాము. అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ కేయాస్ హ్యాపెండ్ ఎస్టర్డే. సో అనుకోకుండా కార్డ్స్ ప్రింట్ చేయాల్సి వచ్చింది. 1 డేలో కార్డ్స్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫార్చునేట్లీ మాకు ఆ కార్డ్స్ అన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఈరోజు బ్లాగ్లో కవర్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. మాకు కూడా కొత్త విషయం ఇది, ఎందుకంటే ఫస్ట్ కార్డ్ మేము తీసుకుంటున్నాము అండ్ మేము వాళ్ళకి వెళ్ళి కార్డ్ ఇచ్చి రావాలి. సో వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారు, ఆ ప్లేస్కి వెళ్ళి మేము కార్డ్ ఇచ్చి రావాలి. వాళ్ళు ఇక్కడికి మా ఇంటికి వచ్చి కార్డ్ ఇస్తారు. సో ఈరోజు అది కొంచెం డిఫరెంట్గా నైస్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి, తొందరగా అవుతున్నాయని. సో ఇవన్నీ వ్లాగ్ చేసేది చూసేద్దామా. సో ఎందుకు కలిసి ప్లీజ్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఉన్నది వీక్ష వాళ్ళిద్దరు గ్రాండ్ ఫాదర్స్. వాళ్ళు లేరు ఇప్పుడు. సో వీక్షకి ఎప్పుడు గుర్తొచ్చినా కానీ సడన్గా తీసుకెళ్ళి ఇట్లా తనే ఇట్లా మొక్కుకోమని చెప్తుంది. అండ్ నేను వచ్చేటప్పుడు కూడా చెప్పులు తీసేసిరా అని చెప్పి నాకు సైకిల్ చేసింది. సో షీ లవ్స్, అంటే చాలా వరకు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది కొన్ని విషయాలల్లో. తను దండం పెడుతుంది, కిసెస్ ఇస్తుంది, అని చేస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా ఈరోజు మా చెల్లె పెళ్ళి కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామని. సో కొంచెం కేవస్ అయింది నిన్న. ఏంటి అంటే మేము కార్డ్స్ ప్రింట్ చేద్దామని మా మమ్మీ ఊర్లో చెప్పింది. వాళ్ళకి 100-200 కార్డ్స్ అట్లా ప్రింట్ చేయాలి అని చెప్పింది. కాకపోతే వాళ్ళు మాకు ఇవాళ కావాలి, బట్ వాళ్ళు నెక్స్ట్ డే డెలివరీ చేస్తా అన్నారు. సో అది కొంచెం క్వైట్ ఇంపాసిబుల్ అనిపించింది మాకు. సో ఎట్లా అని అనుకుంటే మా మదర్ ఇక్కడ కాల్ చేస్తే నేను మా హస్బెండ్ ఇక్కడ కొంచెం ఆన్లైన్లో సర్చ్ చేసి సేమ్ డే డెలివరీ ఏమైనా ఉన్నాయా కార్డ్స్ ప్రింటింగ్ అని ఆలోచిస్తే చాలాసేపు మేము టైం స్పెండ్ చేసినాము. అంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆన్లైన్లో ఇక్కడ మా నియర్ బై ఏరియాలో చెక్ చేసినాము. కానీ అక్కడ బేసిక్ కార్డ్స్ ప్రింట్ అవుతున్నాయి, మంచి కార్డ్స్ ప్రింట్ అవుతలేవు. సో మళ్ళీ మేము ఆన్లైన్లో సర్చ్ చేసి కోటి దగ్గర అక్కడ మాకు ఒక షాప్ దొరికింది, శ్రీ గణేష్ కార్డ్స్ అని. సో వాళ్ళని కాల్ చేసి వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఇచ్చినారు. సో జస్ట్ 2-3 మినిట్స్లోనే మేము కార్డ్ పిక్ చేసుకున్నాము. మా బడ్జెట్ ఇది, మాకు ఇందులో కార్డ్స్ చూపించంటే చూపించినారు. కార్డ్స్ పిక్ చేసుకున్నాము. కార్డ్స్ అన్నీ సో దాని మ్యాటర్ కూడా ఇచ్చేస్తాం, మేము ఎమ్మటే ఇచ్చినాము. కొన్ని చేంజెస్ ఉంటే చెప్పినాము. సో వాళ్ళు అరౌండ్ 11:30-12కి అట్లా ఆర్డర్ తీసుకున్నారు. మేము 100 ఆర్డర్స్ ఇచ్చినాము. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే అరౌండ్ 7:30-8 వరకు వాళ్ళు మాకు కార్డ్స్ అన్నీ ప్రింట్ చేసి ఎన్వలప్స్తో పెట్టేసేసి మేము ర్యాపిడో బుక్ చేసినాము. ర్యాపిడో బుక్ చేయగానే వాళ్ళు మాకు డెలివరీ చేసినారు. సేమ్ డే వితిన్ 6-7 అవర్స్లో 100 కార్డ్స్ ప్రింట్ చేసినారు. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ మేము ఎట్లా వస్తాయో కార్డ్స్ ఆన్లైన్లో చూసినాం కదా, సైజ్ ఏమన్నా చేంజ్ ఉంటుందా అది అనుకున్నాము. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగా వచ్చింది. కార్డ్స్ అయితే సూపర్ ఉన్నాయి. నేను అనుకున్న దానికంటే పెద్దగా ఉంది కార్డ్, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, చాలా చాలా సూపర్గా అనిపించింది. అండ్ చాలా బాగుంది కార్డ్ అయితే. అండ్ హైలీ రికమెండ్. అండ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది 1 డేలో ఇంత మంచి ఇచ్చిందని. అండ్ ఆఫ్టర్ దట్ మా మదర్ కూడా హ్యాపీగా అయింది, అమ్మాయి సేమ్ డే డెలివరీ అయింది, మనం కూడా ఇవ్వచ్చు అని. అండ్ సో ఎందుకంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఆంధ్ర అనమాట, ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు హైదరాబాద్కి. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. వచ్చి అక్కడ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామన్నారు. మేము వెళ్ళి వాళ్ళకి కార్డు ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చి మాకు కార్డు ఇస్తారనమాట. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంది. సో ఆ రోజు అత్తమ్మ కూడా ఉండేది, మార్నింగ్ వరకు ఉన్నారు. బట్ అత్తమ్మ ఊరికి వెళ్ళినారు. సో వెయిట్ చేస్తా అన్నది కానీ టైం తెలియక అత్తమ్మ వెళ్ళిపోయినారు. లేకపోతే అత్తమ్మ కూడా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో మార్నింగే లేచి కొంచెం లేజీ డే అయింది. బట్ తర్వాతకి ఫ్రెష్ అయ్యి కార్డ్స్ అన్నీ తీసుకొని వచ్చి దేవుడికి పూజ చేద్దామని డిసైడ్ అయినాము. సో ముందు మాది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి, దాని తర్వాత కింద మా అపార్ట్మెంట్లో గణపతి స్వామి ఉంటాడు, గణపతి దగ్గర పెట్టేసి, అండ్ అక్కడ ఇంకో దేవుడు కూడా ఉన్నారు, రాముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టేసి 3 కార్డ్స్ పెట్టేసి అండ్ వాళ్ళకి ఒక కొన్ని కార్డ్స్ ఇద్దామని టోటల్ 9 కార్డ్స్ పిక్ చేసుకున్నాను. 9 కార్డ్స్ పిక్ చేసుకుని స్నానం చేయించి అన్ని కార్డ్స్ ఒక్కొక్కటి ఇడ్లీ చేసి ఉండే, ఇడ్లీ అందరికి ఇచ్చిన. తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటుంది. ఇడ్లీ చేయించి ఇడ్లీ తినిపించి ఫ్రెష్ అయ్యి తనని ఫ్రెష్ చేయించి దెన్ పూజ స్టార్ట్ చేసినాను. అండ్ షీఈస్ ప్లేయింగ్, తను అక్కడ లివింగ్ రూమ్ దగ్గర ఆడుకుంటుంది టీవీ చూస్తూ. అండ్ ఇట్లా పూజ చేసినానంటే తనే వస్తుంది, వచ్చి తనే ఉండి కొద్దిసేపు బొట్టు పెట్టించుకుంటుంది. అండ్ ఫస్ట్ కార్డ్ కాబట్టి మనమే ఇవ్వాలి కాబట్టి ఇట్స్ లైక్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మేము కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇవన్నీ. అండ్ మా కజిన్ పెళ్ళికి మాకే ఫస్ట్ కార్డ్ ఇచ్చినారు. బట్ వీళ్ళు ఈసారి మా చెల్లి పెళ్ళి కార్డ్కి నేను తీసుకుంటున్నాను మళ్ళీ. సో చూడాలి. అండ్
యా న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో, దేవుడిని చాలా వరకు కోరుకున్నాను. హ్యాపీగా ఉండాలి, మంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ ఉండాలి ఇద్దరి మధ్యల, ట్రావెలింగ్ ఉండాలి, ఫ్లర్టింగ్ నేచర్ ఉండాలి. సో, ఇవి చిన్న చిన్నవి కానీ ఏందో అనుకుంటారు. బట్ దిస్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్ ఒక మ్యారేజ్ లైఫ్‌లో అనిపిస్తది నాకు. ఒక కపుల్ హ్యాపీగా ఉండాలనుకుంటే నాట్ జస్ట్ ఆర్గ్యుమెంట్స్, నాట్ జస్ట్ అన్నీ తెచ్చిపెట్టడమే కాదు. బట్ ఈ కమ్యూనికేషన్, ట్రావెలింగ్, ఒక ఫ్లర్టింగ్ నేచర్ ఇవన్నీ ఈ ఇట్ మంత హ్యాపీనెస్ ఒక లాంగ్ మంచి రిలేషన్షిప్ లాంగ్ రన్‌లో ఉండాలంటే ఇవన్నీ చాలా అవసరం అనిపిస్తది. సో, వీనితో పాటు ఇవన్నీ దేవునికి బ్లెస్ చేయించి ఈషా కూడా వచ్చేసింది. తను చూస్తుంది మా మదర్ ఏం చేస్తుంది. ఈరోజేంది మా మమ్మీ చీర కట్టుకుంది, విచిత్రంగా ఉంది అన్నట్టు చాలాసేపు స్టేర్ చేసింది నాకల్లి. ఏమో ఏస్తుంది అన్నిటికి 4 సైడ్స్ ఇట్లా పసుపుతో పెట్టేసి 4 సైడ్ 5 సైడ్స్ అనమాట. కార్డ్‌కి మాకు మధ్యలో గణపతి గణపతి కూడా వచ్చినారు. మనం టచ్ అండ్ ఫీల్ చేసుకోవచ్చు. సో, అక్కడ కూడా పెట్టేశాను. అన్ని టైప్స్‌కి అన్ని కార్డ్స్‌కి అట్లా పెట్టేసి కొంచెం కుంకుమ కూడా అటాచ్ చేసి అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఎట్లా తిను విక్షు, ఎట్లా తిను. వెరీ గుడ్. చట్నీయా? చట్నీనా? సరే. వావ్, తిను, ఇడ్లీ తిను. వెరీ గుడ్. సో జస్ట్ గాట్ రెడీ. పూజ అయిపోయింది, కొంచెం రెడీ అయ్యి దెన్ వి స్టార్ట్. వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వస్తారు. మా ఇంటికి వచ్చేసి ఇక్కడ కార్డ్ తీసుకుంటాము. యా లెట్స్ సీ. ఇది మా అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్లో ఒక గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ కార్డ్ ఇంట్లో పూజ చేసింది అక్కడికి పెట్టేసి ఇంకో కార్డ్ గణేష్ దగ్గరికి పెడదామని వెళ్తున్నాను. అండ్ గణేష్తో పాటు అక్కడ ముందు ఇంకా రాముడు, కనకదుర్గమ్మ వీళ్ళు కూడా ఉంటారు. సో 2 కార్డ్స్ ఇక్కడ పెట్టేసి ఇంట్లో ఒక కార్డ్ పెట్టాను కదా, టోటల్ 3 కార్డ్స్ దేవుడికి ఇచ్చినట్టు ఉంటుంది అండ్ పెట్టేసినాను. అండ్ నేను వచ్చినాక మళ్ళీ ఇంకో ప్లాన్లో ఉన్నాను దట్ నేను ఆ కార్డ్ని తిరుపతికి పంపించాలనుకుంటున్నాను. తిరుపతికి కొరియర్ చేస్తాను. సో తిరుపతికి కొరియర్ చేస్తే అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళు మళ్ళీ మనకి పూజకు సంబంధించిన ప్రసాదం, గాజులు, అవి మళ్ళీ మనకి పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఒక 1 మంత్, మనకి పెళ్ళికి 1 మంత్ ముందు పంపిస్తే వాళ్ళు మనకి ఇవన్నీ పెళ్లి లోపల పంపించేస్తారు అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ షేర్ చేస్తాను నేను పంపించాక. సో అడ్రస్ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, సో శ్రీవారి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి మనకి. సో అవన్నీ నేను పంపిస్తాను. సో ఆ కార్డ్ పంపిద్దాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ దాట్ వీ హెడెడ్ టు లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ చేయాము కార్లో. అండ్ అక్కడి నుంచి మేము స్వీట్స్ తీసుకోవాలి, స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాము. సో మాకు తెలియదు కదా ఎక్కువ. సో ఫ్రూట్స్ తీసుకున్నాము, స్వీట్స్ తీసుకొని దెన్ వి స్టార్టెడ్. మధ్యలో మా కజిన్కి కూడా కాల్ చేశాను. మా కజిన్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అక్కడికి వస్తారనమాట. అండ్ అంటే కోయిన్సిడెంట్లీ ఏమైందంటే వాళ్ళు ఉండే ఏరియా మేము ప్రీవియస్గా మేము ఈ ఫ్లాట్ కొనుక్కునే ముందు రెంట్కి ఉన్న ఏరియా సేమ్ అనమాట. సో మేము అక్కడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాతకి వాళ్ళకి బొట్టప్ప చెప్పి కార్డ్ ఇచ్చినాం అనమాట. సో స్వీట్ చాలా బాగా అనిపించింది. వాళ్ళైతే ఎంత ఫుడ్ పెడుతున్నారో, అరటికాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, జ్యూస్, సేమియా చాలా పెట్టినారు. అవి తినలేకున్నాం. బట్ అన్నీ అప్పగిచ్చేసి కార్డ్ ఇచ్చేసి మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వస్తారు మా ఇంటికి. సో వాళ్ళని చేసినప్పుడు మనం కొంచెం చేయాలి. బట్ అందుకంటే ముందు వీ వర్ సో హంగ్రీ. సో ముందు మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. వాళ్ళు ఫుడ్ తిని వస్తా అన్నారు. సో మేము ఇప్పటికి అన్నము, పప్పు
ప్రిపేర్ చేసుకున్నాము. దెన్ పప్పు తర్వాతకి తిన్నాము. నేను మా కజిన్ మా హస్బెండ్ ఉన్నాము, మేము ముగ్గురం ఉండి చేసుకున్నాము. అండ్ అప్పటిలోపు వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసి కొంచెం మెస్సీగా ఏం లేదు, ఆల్మోస్ట్ పొద్దున్నలాగానే ఉంది, క్లీన్గానే ఉంది. జస్ట్ కొంచెం అక్కడక్కడ పెట్టి కొన్ని ఫ్లవర్ ప్లేసెస్ అవి ఉంటాయి కదా, అవి కొంచెం అరేంజ్ చేసి అవి పెట్టినాము. అండ్ దారిలో వచ్చేటప్పుడు మాకు బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలని తెలియదు. సో దారిలో వచ్చినప్పుడు బ్లౌజ్ పీసెస్, కొంచెం ఫ్రూట్స్, స్వీట్స్, కారా అవి కొనుక్కొని వచ్చినాము. జ్యూస్ ఇవి కొనుక్కొని వచ్చినాము. అవి కొనుక్కొని వచ్చి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని కొంచెం టైం ఆగినాము. వాళ్ళు రావడానికి కొంచెం డిలే అయింది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది, ప్లస్ రెయినీ సీజన్, కొంచెం హెవీ ట్రాఫిక్. వచ్చినప్పుడు అయితే నాకు కూడా మస్తు ట్రాఫిక్ అనిపించింది, చాలా ట్రాఫిక్ ఉంది. వీకెండ్స్లో అయితే ఇంకెక్కువ ట్రాఫిక్. అసలు వీకెండ్స్లో ఎస్పెషల్లీ ఆన్ సాటర్డే సండేస్ మనం అసలు కార్ బయటికి తీయొద్దు అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఇన్ ఆర్ అరౌండ్ కొండాపూర్, మియాపూర్ ఏరియాలో ఉంటే అసలు, హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఉంటే అసలు తీయొద్దు. అండ్ ఈవెన్ సన్ సిటీ సైడ్ కూడా కొంచెం ట్రాఫిక్ ఇంక్రీజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే వీకెండ్స్లో అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతాం. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి కార్డు ఇచ్చినారు. సో వాళ్ళ కార్డు మా కార్డు రెండు కలిపి నేను పూజ గుడిలో పెట్టేశాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.